అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఏమిటండి ఏమిటది? ఎందుకు రావకపోతున్నారు? ముందు ఆపమని, లేకపోతే మనం మునిగిపోతాం. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు ఉన్నాయి. ఆపమని రాత ఆపమని. నీకే చెప్పేది, నీకే ఎప్పటి సంగతి బాబు ఎవరు చెప్పేది? ఎప్పుడో నా చిన్నతనం మాట. ఇప్పుడు ఎడ బాబు సుడిగుండాలు మునిగిపోవడాలు ఎంతో మారిపోనదే. గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా, నావలు పోయి లాంచీలు వచ్చినాయి. ఎందుకు బాబు గడిచిపోతుంటారు? నీకే చెప్పేది, ఆపుతావా లేదా? ఏమిటి? నన్ను నా రాధను ఈ గోదావరిలో ముక్త అనుకుంటున్నావా? రాధ రాధ నువ్వైనా చెప్పు, అపమని రాధ. పోనీలే బాబు, తిప్పు, లాంచిన వెనక్కి తిప్పు. అంటగలేండి. ఏమండి ఏమండి? రాధ, ఏమిటండి ఏమిటి అలా చూస్తున్నారు? ఇక్కడ జమీందారు గారు భవంతులు. ఆ భవంతులు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఓవర్ బాబు, నువ్వు ఈ దెయ్యాల కొంపలో మనుషుల కోసం వెతుకుతుండా? నేను తాత, నేను గోపిని. గోపివా? ఏ గోపి? ఆ నావ నడిపే గోపిని. నా నావ మీదగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాడిని. ఎందుకు తాత నవ్వుతావు? బాలే ఓడివా, నువ్వు గోపివా? ఏ నాతో ఎలా కోలం ఆడుతుండావా? కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి? ఎప్పుడో పోయాడుగా. లేదు లేదు, నేను బ్రతికే ఉన్నాను. నేనే గోపిని. మరీ ఎడ్డూరంగా ఉందే. నువ్వెంత, నీ వయసు ఎంత? నేనే అప్పటికి పుట్టలేదే. నాకే ఇవన్నీ తెలవే. ఆళ్ళు ఈళ్ళు చెప్పుకుంటా ఉంటే వినడం తప్ప. నేను అప్పుడు పుట్టాను, అప్పుడున్నాను. కానీ కానీ ఏదో మర్చిపోయాను. తాత, ఇప్పుడు చెప్పు, అమ్మాయి గారు ఎక్కడ? ఏమిటండి ఏమిటిదంతా? చెప్పు తాత, అమ్మాయి గారు ఎక్కడ? ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు? అప్పుడే గోదాట్లో కలిసిపోయారంట. గోదావరిలో కలిసిపోయారు. మరి పెదబాబు గారు? అంటే ఆ నాన్నగోరా? ఆ అమ్మాయి గారు పోయిన వారం తిరిగి తిరగకముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట. ఆ తర్వాత నెల తిరగకుండానే అమ్మాయి గారు దెయ్యమయ్యి కొంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు. దెయ్యమా? అమ్మాయి గారు, ఆ అమ్మాయి గారు దెయ్యమయ్యారు. ఎవరు ఎవరా? కొత్త క్వశ్చన్. ఇంకెవరు బాబు? ఆ అమ్మ సవితల్లి రమాదేవమ్మ, మేనమావ రాజేంద్రయ్య. ఆ తల్లి బంగారు తల్లి అంట బాబా. ఆ దేవత దెయ్యం అవుద్దా? ఎంత అర్ధంతరంగా, ఎంత అర్ధాయుసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు? అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి వేసిన ఎత్తు బాబు. అంతా అమ్మేసి ఆళ్ళు వెళ్ళారు. ఈ భవంతి మాత్రం దెయ్యాల కొంపని ఎవరు కొన్నారు. తాత, మరి ఇంకో అమ్మాయి, ఆ మేకలు తొలుకునే అమ్మాయి గౌరా బాబు? గౌరి ఏమైంది? ఉంది బాబు. ఉందా? గౌరి ఉందా? ఎక్కడుంది? ఎలా ఉంది? పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది. ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడది చేయని పని చేసింది బాబు. ఏం చేసింది తాత? తన జీవితాన్నే ఆ రాజేంద్రయ్యకు బలిచ్చింది. ఆ దుర్మార్గుడు చివరిదాకా ఏలుకుంటానే దాన్ని మోసం చేశాడు. నెల తిరగకుండా దాన్ని వదిలిపెట్టి తన దారిని తాను పోయాడు. పాపం దాంతో అది పిచ్చిదైపోయి
ఆ పిల్ల ఎట్టాటిదో ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓళ్లే చెడిని ముండని తిట్టారు, దాని మీద రాళ్ళు రూపారు. అట్టాగే గోపి గోపి అనుకుంటాం మొన్నటిదాకా ఈదులమ్మడ తిరుగుతానే ఉండే. గౌరీ పాపం ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టుకాడుతుందో ఎందుకుందో ఇయ్యాలో రేపు అది రాలిపోద్ది. తాత ఇప్పుడు ఆ గౌరి ఎక్కడుంది? అదిగో బాబు ఆ గోదావరిన గోపి రాధమ్మలకు 2 సమాధులు కట్టించారుగా, ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు. గోపి, సస్తే నీ చేతుల్లోనే సస్తానన్నా ఆ మాట నిలుపుకోవాలని ఎంతకాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసున్నా. నువ్వేమో రావు, దేవుడేమో రోజు నన్ను రమ్మంటున్నాడు. నేను రానని మొండికేశా. ఇంకెంతకాలం దేవుడితో సావుతో పోరాడగలను? నా వల్ల కాదురా, నాలో సత్తువ కూడా లేదు. ఇదే ఆఖరి రోజు. గోపి, నీ చేతుల్లో సద్దామన్న కోరిక తీరకుండానే నా పంతం నెగ్గించుకోలేక ఓడిపోయి వెళ్ళిపోతున్నా. గౌరీ 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 వచ్చా, నీకోసం వచ్చాను. నిన్ను గెలిపించడానికి, నీ పంతం నెగ్గించడానికి వచ్చాను. గౌరీ 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 ఇటు చూడు. నేను గోపి, నీ గోపి. ఎవరి గౌరీ? ఏమండి? రాధమ్మ, గౌరీ, మన గౌరీ. నువ్వు గుర్తుపట్టలేకపోతున్నా. గౌరీ చిన్నప్పుడు ఎలా ఉంది? విరపూచిన అడవి పువ్వులా నవ్వుతూ, లేడి పిల్లలా గింతుతూ, అడ్డు ఆపు లేని జలపాతంలా దూకుతూ, పసిబిడ్డలా అలరి చేస్తూ, పాటలు పాడుతూ ఎలా ఉండేది? రాధ, చూడు, మన గౌరికి చూడు, చూడు రాధ. ఏం మామా, జబ్బు తగిలిందా? ఇచ్చానంటే చూడు. ఆనకిద్దు గాని పొద్దుపోయింది, ముందు పద. రండి, ఎక్కడ పోతున్నారా? ఎక్కడికే? ముందు అమ్మాయి గారు రావాలా? మామా, అయ్యారు వచ్చేదాకా అమ్మా సాగదు తెలుసా? అమాసా నీకా చెప్పేదే? నేను నీకే చెప్పేది. ముందు మనం ఆ దరికి వెళ్ళాలా, తర్వాత అమ్మాయి గారు. అగా ఆ బాబుని మన దగ్గర అడగో. ఏంటే ఉడక ఉడకో. ఉడక పత్ర కొట్టాలా? ఎరా గోపి, ఏమిట్రా మీ తగదా? అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు, నేను చెప్తా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా, తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు. నేనేమో వెళ్ళాలన్నా, తనేమో ఇల్లేదన్నాడు. నా కోపం వచ్చి 4 బాధ, తన కోపం వచ్చి ఎర్ర మీద ఓటిచ్చాడు. మళ్ళా నా కోపం వచ్చి ఈ మీద దెబ్బ బాధాను. అంతే అమ్మాయి గారు. ఇంతకు నేను రాలేదనేనా? వచ్చేసాగా, ఇక పోదాం పదండి. రండి. నోరు కాస్త మూయించో. ఏమావా, పాట పడతావా? పాట కాదు, అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలి. ఏం పాఠం? ఏం పాఠమా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుసా? ఎట్టా? ఏది మాకు చూడు. దీన్ని ఇంగ్లీష్ నడిపించాలి. చెప్పండి అమ్మాయి గారు.
ఏమని నడిపించాలి? ఏమంటే ఈ పిల్ల ఈ పిల్ల అనడానికి ఏమనాలి? దిస్ గర్ల్. తీసుగర్లు కరెక్ట్. ఆ తర్వాత ఏమనాలి? అమ్మాయి గారు ఈ పిల్ల ఒట్టి కోతనా ఈజ్ వెరీ గుడ్ అనాలి. తీసుగర్లు ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తా ఇంగ్లీషు. దిస్ గర్ల్ ఇరుసు గడుగుడు పీసు. అదే కదా వెరీ గుడ్ ఒట్టి కోతి. అమ్మాయి గారు మీరే చెప్పండి, నిజం చెప్పండి. ఇంగ్లీష్ వాడుతూ ఏం చెప్పారో. ఆరు చెప్పేదంటే ఇదిగో గుడ్ అంటే కోతి, వెరీ అంటే వట్టి, వట్టి కోతి కదా అమ్మాయి గారు. గుడ్ అంటే కోతేగా. అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? కాదు, వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని. అమ్మాయి గారు పెళ్ళి అయిందా? గుడ్డు నీకే గుడ్డు, గాడిది గుడ్డు. అమ్మాయి గారు, మా అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు. ఓ మామా తుడుచుకో, మూత తుడుచుకో, తోట తుడుచుకో. ఇదే ఊరుకో, తోక. నీకు తెచ్చానంటేనా? అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు. అప్పుడే కొడుతుంది. కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలకు వెళ్ళాలో, ఎన్ని పేరెంటాలు చేయాలో. ఇదిగో వంటింట్లో నుంచి గ్లాసులు మంచినీళ్ళు తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది నీకు. అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి, రేవు దాటాలి, అక్కడ నుంచి ఇంటికి రావాలి, పైగా ఆడపిల్ల. అదే నేనంటున్నది. ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి అయినా నా మాట ఎవరు వింటారు? నేనేమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథి సోర్పణక చూడలేకపోతాను. ఏమన్నా అదే సవితల్లి చుప్పనాథి సోర్పణక. అదే ఎవరన్నారో గానీ చక్కటి పేరు పెట్టాను. అవునులేండి, మీరంటే ఊరంతాను. పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి, పలారం ఏం చేయంటారండి? అన్ని నన్ను అడిగి చేస్తున్నావా? అడుగు మీ అయ్యగారు. బాగుంది, రోజు నన్ను అడిగే చేస్తున్నారా ఏమిటి? మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు. అయితే అమ్మాయిని రాని. ప్రతిదానికి అమ్మాయి అమ్మాయి. రేపు రాడకు పెళ్లి చేసి అక్కడ అంటే పంపిస్తే అప్పుడేం చేస్తారు? ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న 100 సార్లు అడిగా, 100 సార్లు చెప్పాను. మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు. అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది, తెలుసా? నాన్న ఏమ్మా ఇంత ఆలస్యమైంది? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. ఆహా. చూడమ్మా, ఈ పూట పలహారం అంటే ఏం చేయాలో చెప్పు. అమ్మిష్టం నాన్న. నా ఇష్టమే ఉందిలే అమ్మా, నువ్వే చెప్పు. అదేమిటమ్మా, నీకేది ఇష్టమైతే అదే చేయించు. ఇందులో మునిగిపోయేదే ఉంది. పోన్లే అమ్మా, మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా ఆ మాత్రం అభిమానం ఉంది, అంతే చాలు. ఇదిగో పెద్దమ్మగారి ఇష్టం అయితే బరటే ఖాయం. త్వరగా తగలడు, ఇప్పటికే ఆలస్యమైంది. బాబు ఏంటి అన్యాయం కింద ఉంది? సామాన్ ఏంటి? సామాన్ ఏమంటుడే? మిమ్మల్ని ఏందయ్యో నీ జోరు? ఆడే నీ గులాంగాడు. నీ కూడా అంతకన్నా గాను. తెలుసులే, గవర్నర్ గద్దత్త పుత్రుడు. నేనెవరో తెలుసా? చిలకలపూడి వెళ్ళి సోదరుడిగా చెప్తా. అంటే రాసుకోరా? ఓ మిత్ర, రాసుకోవాలంటే మనకు తెలియదు అనుకుంటుండా? ఇందాక నుంచి చూస్తున్నా. ఏంటో నువ్వు అనేది? వాటు తింకు, అసలు వాటు తింకు అంట. పూలు బూటు ఇడియట్టు పెసరట్టు. మా ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ తిట్లు తిడతావా? ఇంగ్లీష్ వచ్చినట్టుంది. బాబు గారు, ఆ ఎదవతో మీకెందుకు గానీ నా పడవలో తీసుకెళ్తాను. పెసలుగా రండి. ఎలాండి ఎలాండి, ఇద్దరికి సరిపోద్ది. ఒరే అప్పిగా, నీ వ్యాపారం అంతా ఆదివారం కదా, ఇయ్యాల ఎందుకు వచ్చావురా? మిగతా రోజులు అన్నాడు గుత్త కొన్నాడంటే. మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది? ఎవడో యాదవ యాదవ ఎక్కాలి గాని. చూచారండి బాబు, చూచారండి ఎంత మాట అంటుందో. అసలు ఆడదండి. అదే కదా శుద్ధ పొగరమొద్దండి బాబు. ఒరే అప్పిగా, దొరగారు మన ఊరికే కొత్త పాపం గొబ్బర్లంకా తీసుకెళ్ళావు.
నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవ మైలు దిగుకెళ్ళి ఆగుద్ది. ఏడుసార్లేవా బాబు గారు మీరేం భయపడకండి, మన పడవ బయస్కోపుల్లో పడవలేక బలిగా లాగెత్తుంది. ఒరేయ్, తోయ్ తోయ్, పడేవ్ మూతి పళ్ళు రాలతాయి. మామా మనం కూడా పదం గారేమంటుంటే మావా ఈ అప్పిగాడి పడవలోనే కదో ఆ యాల ఓ కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయిందే. అదంతా ఎందుకు? మొన్న అమాసనాడు అమాసనాడు. అయ్యో ఘోరం ఘోరం, ఎంతమంది నా కళ్ళతో చూడలేకపోయారు కదంటే. అదేంటో మావా అప్పిగాడి పడవ అమాసగా అట్టబరి కోరద్దే. అవునే గౌరీ, అన్నట్టు అమాస కదా ఇయ్యాలా? అవునావా? అయ్యో పాపం, అయితే త్వరగా అంతేనంటావా? బాబుగారు సంకేతం సార్. నాకు ఈత రాదురా. మీరు ధైర్యంగా ఉండడం ద్వారా వాళ్ళ పొల్లు కవులకి ఎంగానే మీ ప్రాణాలు నా ప్రాణం అంటున్నాను. నీ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, నాది పెద్ద ప్రాణం. దొరగారు ఇయ్యే ఆఖరి చూపులు, వెళ్ళొస్తాం, ఏమనుకోకండి. అదో దిక్కుమాలిన ద్వారా వయసు కదా మరి. వాడేవాడు ఆడ సన్యాసే ద్వారా వాడికి దానికి అలాంటిది ఏమీ లేదు. అదన్నది ఆ మాత్రం కూడానా? అయితే మరి